అందరికి నమస్తే. ఒక ఎమ్మెల్యేకు సొంత కాన్స్టిట్యున్సీలో జనం చుక్కలు చూపించారు. ఎంబడి ఒక ఆయన ఎంపీ కూడా ఉన్నాడు. ఓట్లు అడగడానికి పోయినంత ఈజీ ఉండదు. ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఓట్లు అడిగేటప్పుడు మస్తు హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఏమి అమలు చేయలేదు. ఇప్పుడు జనాలకు పోవాలంటే ఎమ్మెల్యేలు జంకుతున్నారు. అయినా సరే ఒక ఎమ్మెల్యే చాలా ధైర్యం చేసి పక్కన ఒక పెద్ద మనిషి ఎంపీ ఉన్నాడు కదా అని ధైర్యం చేసి పోయిండు. పోతే ఏమైంది తెలుసా? వీడియో చూపిస్తా చూడండి. దానికన్నా ముందు ఎప్పటిలాగానే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ చేసుకోండి సిగ్నల్ టీవీని. సిగ్నల్ టీవీ క్వశ్చన్స్కి సమాధానం చెప్పలేని వాళ్ళు, ధైర్యం లేని వాళ్ళు సిగ్నల్ టీవీని రిపోర్ట్ కొడుతున్నారు. రిపోర్ట్ కొట్టడం అంటే యూట్యూబ్ కంప్లైంట్ చేయడం మన ఛానల్ పైన. మీరు మద్దతుగా నిలవండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఏమైందంటే ఆ ఎమ్మెల్యే కల్లుకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, పక్కన ఎంపీ నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, వీళ్ళిద్దరూ ఒక ఊరికి పోయినరు. ఏ ఊరికంటే రంగారెడ్డి జిల్లా మాడుగుల మండల పరిధిలో కొన్ని గ్రామాలకు అక్కడ పోయినరు. ఆడ పోతే అక్కడున్న గ్రామాల ప్రజలందరూ వచ్చిండ్రు. వచ్చి ఏం చేసినారు చూడండి ఒకసారి వీడియో. లాస్ట్కి ఎమ్మెల్యే ఎంపీ పోలీసుల సహాయం తీసుకొని పోలీసుల సపోర్ట్తోన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళకి సమాధానం చెప్పడానికి కూడా కనీసం ఎమ్మెల్యే దిగలే, ఎంపీ దిగలే. మీరు ఇచ్చిన హామీలు అమలవుతున్నట్టయితే 6 గ్యారెంటీలు అమలు చేసినామని చెప్పుకున్నారు కదా మీరు. అయితే దిగి సమాధానం చెప్పొచ్చు కదా వాళ్ళకి. ఎమ్మెల్యే కస్టడీ సమాధానం చెప్పొచ్చు కదా. ఏమైంది? వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చిండ్రు, ఏమైంది అని అడిగినారు. వంతెన అక్కడ ఏదో వంతెన నిర్మించాలంట, అది హామీ ఇచ్చారంట, నిర్మించలేదంట. రైతు బంధు ఇస్తలేరు, 2500 ఇస్తలేరు, రుణమాఫీ కాలేదు, ఎందుకు వచ్చిర్రు అని నిలదీత. చూసినాం కదా మహిళలు ఎట్లా మాట్లాడుతున్నారు. ఏం చేయనికి వచ్చిండయా, ఏం చేయనికి వచ్చిండు ఇవ్వకుండా అని అడుగుతున్నారు వాళ్ళు. మరి వాళ్ళకి సమాధానం చెప్పొచ్చు కదా. మళ్ళా ఆ కాన్స్టిట్యున్సీ ఏమో పెద్ద ఎక్కడో దూరంగా లేదు. సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డిపల్లెకి పక్కనే, కల్లుకుర్తికి వెళ్ళే పోతారు వీళ్ళు. కొండారెడ్డిపల్లెకి పక్కనే కదా కాన్స్టిట్యున్సీ. మరి ఎందుకు ఆ ఎమ్మెల్యే ఎంపీ దిగలేదు? అక్కడ నుంచి ఇర్విన్ గ్రామాన్ని మండల కేంద్రంగా చేయాలని, ఇర్విన్ రిజర్వాయర్ను రద్దు చేయాలని ప్లేకార్డుతో నిరసన తెలిపిన గ్రామస్తులు. కొద్దిసేపు పోలీసులకు ఆ లోకలకు తోపులాట. జరగండి జరగండి జరగండి, ఎమ్మెల్యే వచ్చిండు, ఎంపీ వచ్చింది, జరగండి జరగండి. ఓట్లకు వచ్చినప్పుడు కూడా అట్లే ఉండాలి. ఓట్లకు వచ్చినప్పుడు కూడా ఎమ్మెల్యే ఎంపీలు అట్లే ఉండాలి. జనాలు పోవద్దు, జనాలను దుబ్బుతూ ఉండాలా, జనాలను తోసేయాలా పోలీసులను పెట్టి. అప్పుడేమో అమ్మ, అక్క, అయ్యా ఓట్లు వేయండి, మీకు ఇది చేస్తాం, అది చేస్తాం అంతా రేవంత్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని చెప్పిర్రు. ఇప్పుడు తంటాలు పడుతుర్రు. ఇది అందరికీ తెలుసు ఇట్లా అవుతుందని. ఎమ్మెల్యేలు అందరికీ ఎరకని, అందుకే ఎవరు జనాలకు పోతలేరు. ఎవరైనా ధైర్యం చేస్తే వాళ్ళ పని ఇట్లా అవుతుంది. కల్లుకుర్తి కాన్స్టిట్యున్సీలో ఇట్లా అయింది అని అంటే సీఎం సొంత జిల్లా, సీఎం సొంత ఊరు పక్కన కాన్స్టిట్యున్సీ. అలా అచ్చంపేట కాన్స్టిట్యున్సీ కింద వస్తుంది కొండారెడ్డిపల్లె. ఇది కల్లుకుర్తి కాన్స్టిట్యున్సీ. ఆ కాన్స్టిట్యున్సీలో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉందంటే బహుశా రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి. రాష్ట్రం మొత్తం ఎవ్వరు కనిపిస్తే వాళ్ళను నిలదీస్తారు, అడుగుతారు, ఇంకేమైనా కడుగుతారు కూడా. అట్లాంటి పొజిషన్కి వచ్చింది. 14 నెలలకే ఒక ఎమ్మెల్యే సమాధానం చెప్పలేకపోతుండు, ఒక ఎంపీ సమాధానం చెప్పలేక ఎంపీల సపోర్ట్ తీసుకొని పోలీసు వాళ్ళ సపోర్ట్ తీసుకొని పోలీసు వాళ్ళ సపోర్ట్తోన పోలీసు వాళ్ళ రక్షణల ఊర్లోకి వెళ్ళి బయటపడే పొజిషన్ వచ్చిందంటే 5 ఏళ్ళు వీళ్ళు ఏం చేస్తారు?
వీళ్ళు హామీలు అమలు చెయ్యరు 100%. ఎందుకంటే తడి లేదు. వీళ్ళు ముందు ముందు కూడా చేయలేరు. కాదు, ఆర్థిక పరిస్థితి సహకరించదు. ఆ విషయం తెలుసు. హామీలు ఇవ్వకముందే తెలుసు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించదు అని. ఎందుకంటే ఈ తయారు చేసిన వాళ్ళు, ఈ మేనిఫెస్టో తయారు చేసిన వాళ్ళు, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు అందరూ తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది, వచ్చే ఇన్కమ్ ఏంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మంచిగా లేదనే తప్పు మంచిగానే ఉండే, కానీ ఎంత ఉండాలో అంతే ఉండాలి కదా. రొట్టె కొద్దీ పిండి అంటారు కదా. పిండి లేకున్నా సరే రొట్టె మాత్రం కిలోమీటర్ చేస్తామని చెప్పారు వీళ్ళు. అరే మీతో పిండి లేదాయా, మీద ఉన్న పిండికి ఇంతే రొట్టెలు చేయాలా, ఇంతే అవుతుంది అంటే కాదు మేము చూపిస్తాం, మేము అంతకన్నా పెద్ద రొట్టె చేసి చూపిస్తామన్నారు. ఇప్పుడు రొట్టె అవుతున్నారు, వాళ్ళే రొట్టెలు అవుతున్నారు. జనాలు వాళ్ళనే దాని మీద రాకుతారు నాకు తెలిసి. ఇంకా బండల మీద రాకూడదు, ఒక్కడే మిగిలింది ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మినిస్టర్లకు. అయితే చాలామంది తెలివిగా ఏం చేస్తారంటే జనాల దగ్గర పోతలేరు. ఇప్పుడు ఎంపీలు పోతుండ్రా, చుట్టూ మొత్తం మంది మార్బలం అంతా వాళ్ళే అనుచరులను పెట్టుకొని, ఆఫీసర్లను పెట్టుకొని, విత్ పోలీసు వాళ్ళతో పెట్టుకొని ఇట్లా పోయి వాపసు వస్తారు. ఈ మధ్యకాలంలో జనవరి 26 తర్వాత అయితే ఎవరు జనాల దగ్గర కొనికే ధైర్యం సరిపోతలేదు. జనాల్లోకి పోనికే అసలు గన్మెన్ పెట్టి లేకుండా పోయారు. ఎవరన్నా ఛాలెంజ్ చేద్దాం చూద్దామని గన్మెన్లు ఉంటేనే పోండి. అది కూడా మీ అనుచరులను, మీ మోచేతి నీళ్ళు తాగే వాళ్ళను, మీరు ఏదైనా పైసలు పడేస్తే బిస్కెట్లకు ఆశపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని దగ్గర పెట్టుకుని పోండి. జనాలను నమ్ముకొని పోకండి. ఎందుకంటే జనాలు మిమ్మల్ని నమ్మినరు, ఓట్లు వేసినరు. ఇప్పుడు ఇంకా మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు జనాలకి. ఇది మీరు చేసుకునేదే. ఇది ఎవరు ఏ బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు, లేకపోతే ఇంకెవరో మీడియానో ఎవ్వరు చేసింది లేదు. మీడియా మొత్తం మీ వైపే ఉంది. మీరు హామీలు అమలు చేయకపోయినా చేశారని చూపిస్తున్నారు. అదే మోసం మీకు. అరే హామీ అమలు చేశారంటే మాకు రాలేదని చెప్పేసి జనాలు పరిచయం అవుతున్నారు. ఎనీవే కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో మాత్రం ప్రజలు చాలా చైతన్యవంతులు. కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ ప్రజలు ఇప్పుడు కాదు, ఎప్పుడైనా కూడా చైతన్యవంతులే వాళ్ళు. అక్కడి నుంచి మంచి మంచి వాళ్ళు గెలిచిర్రు, మళ్ళీ గెలవకుండా కనిపించకుండా పోయినరు, అట్లాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది ఒక ఉదాహరణ. ఇది ప్రభుత్వానికి ఒక గుణపాఠం. కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో ఎట్లుంది, మిగతా కాన్స్టిట్యున్సీలో ఎట్లుంది అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏదో ఒక లైన్ తీసుకోవాలి. ఇంకా సాధ్యం కాదు అని చెప్పడమా, లేకపోతే పలానా స్కీమ్ పలానాడు అమలైద్దని చెప్పడమా, లేదా రుణమాఫీ ఇంకా చెయ్యమని చెప్పడమా, ఇంకా రైతు భరోసా ఇంతే అని చెప్పడమా, ఏదో ఒకటి చేయకపోతే ఈ ఆశలు కల్పించిన వాళ్ళు మీరే. కాబట్టి దీనికి పూర్తి బాధ్యత కూడా మీదే అవుతుంది. బట్ కసిరెడ్డి నారాయణ రెడ్డి, మల్లు రవికి మాత్రం గుణపాఠం అయితే మంచి గుణపాఠం అయితే గవర్నమెంట్ గుణపాఠం, వాళ్ళకన్నా ఎక్కువ గవర్నమెంట్ గుణపాఠం. వాళ్ళు జనాలకు సమాధానం చెప్పలేని పొజిషన్లో ఉన్నారంటేనే వ్యవహారం ముదిరినట్టు అర్థం చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.